గురు పౌర్ణమి విశిష్టత కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండుట చేత ఈ మాసమునకు ఆషాఢ మాసమని, ఈ రోజు వచ్చిన పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి అని శాస్త్రాల్లో చెప్పబడింది. అలాంటి ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమిగా పిలుస్తారు. ఈ రోజు వేదవ్యాసుడు వారు జన్మించుట చేత ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అనే పేరు వచ్చిందని శాస్త్రాల్లో చెప్పబడింది. భగవంతుడు మానవ శరీరంలో అవతరించినప్పుడు ఆ అవతరించిన శరీరాల్లో గురువు ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు వశిష్ఠుల వారిని గురువుగా స్వీకరించి యోగ విశిష్టత ఈ లోకానికి తెలియజేశారు. శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని గురువుగా స్వీకరించి మనకు తెలియజేయబడుతుంది. భూలోకంలో జన్మించిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ధ్యానమును, ఈ మూడింటి ద్వారా మోక్షమును పొందాలని మన మహర్షులు, ఆధ్యాత్మిక సాధకులు, గురువులు తెలియజేయడం జరిగినది. ఇలా కలియుగంలో మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం సులువుగా అర్థం కావడం కోసం వేదవ్యాసుల వారు వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించి మహాభారతం, భగవద్గీత వంటి విషయాలను ఈ లోకానికి అందించడం చేత ఆయన జన్మించిన ఆషాఢ పౌర్ణిమను వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణమి అని చెప్పబడింది. ఇంతటి విశిష్టత ఉన్న గురు పౌర్ణమి రోజు మనకి జ్ఞానాన్ని అందించిన మహర్షులు, ఋషులు, వ్యాసులు వారిని స్మరించుకోవాలి. మన సనాతన ధర్మంలో 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏమిటంటే అద్వైతం, ద్వైతం మరియు విశిష్ట అద్వైతం. ఈ 3 సిద్ధాంతాలను శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు అందించారు. వారి సిద్ధాంతాలను అనుసరించి గురు పౌర్ణమి రోజు ఆ ఆచారాన్ని పూజించటం ఎంతో మంచిది. ఈ రకంగా ఈరోజు గురు పూజ వంటివి చేసి గురువు గారి పాదాలను కడిగి పూలమాలతో సత్కరించి వస్త్రములను, తాంబూల ఫలాలను అందజేసి వారి ఆశీస్సులు పొంది గురువుగారి చేత ఉపదేశం, ఆశీర్వచనం పొందాలి. గురోపదేశం, గురు ఆశీర్వచనం పొందడానికి ఈరోజు చాలా విశేషమైనది. ఏ కారణం చేతనైనా ఇటువంటి గురువులు లేనప్పుడు వ్యాసుల వారిని స్మరించుకొని ఆయన అందించినటువంటి అష్టాదశక పురాణాలు, మహాభారతం వంటివి చదువుకోవాలి. అలా చేస్తే గురు పూజ చేసిన ఫలితం లభిస్తుంది.